నెల్లూరులో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారులు అదృశ్యమైపోయారు. అయితే వీరిద్దరు కూడా అడవిలోకి వెళ్లారట. కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందినటువంటి విష్ణువర్ధన్, 9 ఏళ్ల విష్ణువర్ధన్ అండ్ 12 ఏళ్ల శ్రావణ్ ఇద్దరు కూడా నిన్న సాయంత్రం ఆడుకుంటూ అడవిలోకి వెళ్లారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అడవిలో తప్పిపోయారా లేక ఎవరైనా ఎత్తుకెళ్లారా, అసలు ఏం జరిగిందనే కోణాల్లో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల కోసం అటు అడవి మొత్తాన్ని కూడా జల్లెడ పడుతున్నారు పోలీసులు. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలను కూడా చేపడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఈ ఇద్దరు చిన్నారులే శ్రవణ్ మరియు విష్ణువర్ధన్. శ్రవణ్కి సంబంధించి 12 ఏళ్ళు, విష్ణువర్ధన్ 9 ఏళ్ళు. ఇద్దరు కూడా ఆడుకుంటూ అడవి లోపలికి వెళ్ళిపోయారు. మరి ఆ అడవి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా తప్పిపోయారా, లోపల అక్కడ బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారా, లేదా ఎవరైనా ఎత్తుకెళ్లారా, ఇలా పలు కోణాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అటు కుటుంబీకులు అయితే పెద్ద ఎత్తున రోధిస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున అక్కడికి పోలీసు బలగాలు చేరుకున్నాయి. డ్రోన్ల సహాయంతో ఆ ఇద్దరు చిన్నారులను కూడా కాపాడే ప్రయత్నం, వారిని వెలికి తీసే ప్రయత్నం, వాళ్ళు ఎక్కడున్నారా అని తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో అడవి లోపలికి వెళ్ళడం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామం అడవికి సమీపంగా ఉందా? ఆడుకుంటూ అడవి లోపలికి వెళ్ళడం అంటే ఎలా చూడాలి? అడవికి సమీపంగా ఉన్న గ్రామమా? అడవి లోపలికి ఎలా వెళ్ళారు? ఆ సమయానికి ఎవరైనా చూసారా, గమనించారా? మనోజ్, ఈ నెల్లూరు జిల్లాలోని కలవాయి మండలం ఉయ్యాలపల్లి ఈ గ్రామము ఒక అడవికి దగ్గరలోనే ఉంటది. అంటే ఆ చిన్న గ్రామం అది. అక్కడంతా ఈ రైతులు చిన్న చిన్న పొలాల పనులు చేసుకొని ఉంటారు. అయితే పక్కనే ఆ గ్రామానికి ఆనుకునే ఒక అడవి ఉంటది. అయితే నిన్న సాయంత్రము 9 ఏళ్ల నూసేటి విష్ణువర్ధన్, అదేవిధంగా 12 ఏళ్ల మనబోటి శ్రావణులు, వీళ్ళిద్దరూ ఆడుకుంటా ఉన్నారు ఆ గ్రామంలోనే. అయితే ఆ గ్రామంలో ఒక పాడుబడిన బావిని పూడ్చడానికి ఆ గ్రామస్తులు ఆ సమీపంలోని చెరువులో నుంచి ట్రాక్టర్లలో టిప్పర్ల ద్వారా మట్టి తోలుతున్నారు. అయితే వీళ్ళిద్దరూ నిన్న మధ్యాహ్నము ఆ ప్రాంతంలో, అంటే చెరువు ఎక్కడైతే మట్టి తోలుతున్నారో అక్కడ కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు వాళ్ళు కూడా చూడటం జరిగింది. వాళ్ళు అక్కడ ఆడుకుంటా ఉన్నారు. అంటే ఆ చెరువుకు ఆనుకొనే ఒక అడవి ఉంది. వీళ్ళు ఈ సీజన్ లో ఏంటంటే అక్కడ బిక్కికాయలని పళ్ళు ఉంటాయి. అయితే వాటి కోసము అడవిలోకి వెళ్లి తప్పిపోయారా, లేదంటే వీళ్ళని వేరే ఎవరైనా ఎత్తుకెళ్లారా అనేది కూడా అనుమానం ఉంది. అయితే నిన్న సాయంత్రం 6-7 గంటలకి వీళ్ళు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది మొత్తం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు మొత్తం కలిసి రాత్రి టార్చ్ లైట్లు పెట్టుకొని మొత్తం ఆ గ్రామ చుట్టుపక్కల ఆ అడవి ప్రాంతాలు మొత్తం గాలించినా కూడా ఫలితం లేదు. అయితే అదేవిధంగా ఆ ప్రాంతంలో కాలువలు కూడా ఉన్నాయి. ఏమైనా ఈతకెళ్లి కాలువల్లో ప్రమాదం శాతం ఏమైనా జరిగిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద వాళ్ళ తల్లిదండ్రులు, గ్రామస్తులు జనరల్ గా ఈ చిన్నపిల్లలనే ఉన్నారు. 12 ఏళ్ళు 9 ఏళ్ళు అంటే అటు తల్లిదండ్రులకు వాళ్ళ సంరక్షణలో ఉంటూ ఉంటారు. ఎటు వెళ్ళొద్దని తల్లిదండ్రులు మారాన్ చేయడం, వాళ్ళని బెదిరించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులకు సంబంధించి తెలియకుండానే జరిగిందా? వాళ్ళు అడవి వైపుగా వెళ్తున్నటువంటి సమయంలో ఎవరైనా గమనించారా? మనోజ్, మామూలుగా ఏంటంటే విలేజెస్ లో 9 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు మామూలుగా వాళ్ళు చాలా కొద్దిగా ధైర్యంగా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు, అక్కడే తిరుగుతుంటారు. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఈ 12 ఏళ్ల కుర్రోడు ఉన్నాడు నవశ్రావణ్, వాళ్ళ తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ కావడంతో అతను మట్టి తోలుతున్నాడు. ఆ ట్రాక్టర్ లో ఒకసారి వాళ్ళిద్దరు కలిసి ఆ చెరువు వద్దకు వెళ్ళారు. అయితే వాళ్ళ తండ్రి వాళ్ళను కూడా అక్కడే ఆడుకుంటున్నాలే అనుకున్నాడు. అయితే అతను మాత్రము ట్రిప్పుల వారిగా మట్టి తోలుతా వస్తా ఉన్నాడు. అయితే సాయంత్రం అయితే ఇంటికి పోతారులే అనుకున్నాడు. అయితే వాళ్ళు సాయంత్రం 6, 7, 8 అయిన ఇంటికి రాకపోయేసరికి మళ్ళీ ఆ చెరువు వద్ద మొత్తం ఆ ప్రాంతం మొత్తం గాలించిన ఫలితం లేకుండా పోయింది. వీళ్ళిద్దరు కలిసి ఏమైనా పక్కనే ఆనుకుని ఉన్న అడవిలో ఏమైనా పళ్ళ కోసం వెళ్ళారా అనేది కూడా ఒక అనుమానం ఉంది. అదే విధంగా ఈ విషయం తెలిసి పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. సిఐ వేమారెడ్డి వాళ్ళ సిబ్బందితో డ్రోన్ కెమెరాలతో మొత్తం గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అదే విధంగా ఒక ప్రత్యేకంగా వెళ్ళి ఉంటారనేది అనుమానం మాత్రం. ఎవరు ప్రత్యక్ష సాక్షులు చూసిన వారు ఎవరు లేరు.
అయితే అడవిలోకి వెళ్ళింది వాళ్ళ ఎవరు చూడలేదు. అయితే వాళ్ళు అంటే మామూలుగా పిల్లలు ఆ గ్రామస్తులు మొత్తము ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి పిల్లలు మొత్తం అడవిలో పళ్ళ కోసం అట్లా తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా తాటికాయలు, పండిన తాటికాయలు, అదేవిధంగా అడవిలో రకరకాల పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళ కోసం పోయి వస్తా ఉంటారు. అయితే ఇందులో భాగంగానే ఈ ఇద్దరు పిల్లలు కూడా పళ్ళ కోసం వెళ్ళి ఉంటారని కూడా గ్రామస్తులు అయితే అనుమానిస్తున్నారు. అయితే వీళ్ళని ఎవరు అడవిలోకి పోయింది మాత్రం చూడలేదు. నిన్న సాయంత్రము 5-4 గంటలకు చెరువు సమీపంలో వీళ్ళు ఆడుకుంటుండడం, వాళ్ళ తండ్రి కూడా అంటే ఎవరైతే నవశ్రావణ్ తండ్రి ఉన్నాడో అతను కూడా చూడడం జరిగింది. ఎందుకంటే 12 ఏళ్ల అబ్బాయి కాబట్టి అతను యాక్టివ్ గా ఉన్నాడు. వీళ్ళు మామూలుగా సహజమే గ్రామం పక్కన కాలువల్లో వాగుల్లో ఆడుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. అయితే నిన్న మాత్రం వాళ్ళు రాకపోవడంతో అడవిలోకి పోయి ఏమైనా తప్పిపోయారా అనే అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా వీళ్లకు ఎత్తుకొని వెళ్ళిపోయారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే చూస్తున్నారు. అదేవిధంగా ఒక ప్రత్యేక బృందం కూడా ఆ ప్రాంతంలో ఉన్న బావులు కాలువల్లో కూడా గాలిస్తున్నారు. ఏదైనా ఈతగా సరదాగా ఈతకెళ్లి ఏదైనా ప్రమాదం శాతం చిక్కుకున్నారనే అనుమానాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే పోలీసులు డ్రోన్ కెమెరాలతో అడవి మొత్తం జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు అంటే నిన్న సాయంత్రం నుంచి రాత్రి ఇప్పుడు కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మనోజ్, రైట్, పోలీసులు ఏమనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే వారి కదలికలకు సంబంధించి ఏమైనా గమనించగలిగారా? అడవిలో డ్రోన్ల సహాయంతో ఎతుకుతూ ఉన్నారు, ఇట్లా చెరువులు బావులు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అడవి ఎంత మేర విస్తీర్ణంలో ఉంది? డ్రోన్లు ఏమైనా కనుగొనగలుగుతున్నాయా? ఆ పిల్లల దగ్గర నుంచి ఏమైనా సిగ్నలింగ్ వస్తుందా? ఏదైనా ఒక చిన్న క్లూ లభించిందా ఇప్పటి వరకు, నా సాయంత్రం నుంచి ఈ రోజు వరకు కూడా? మనోజ్, అక్కడ ప్రస్తుతము సంగం సిఐ వేమారెడ్డి వారి సిబ్బందితో ఉన్నారు. వేమారెడ్డి కూడా కొద్దిసేపటి ఆర్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళు ఆ చెరువు కాడ ఉన్నంత వరకు గుర్తించారు. తర్వాత కొంతమంది పశువుల కాపరులు కూడా ఈ ఇద్దరు పిల్లలు అడవి వైపు వెళ్తున్నట్టు కూడా కొందరు చెప్పినట్టు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు అడవిలోకి వెళ్ళి ఏమైనా చిక్కుకున్నారా లేదంటే ఇద్దరు పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయారా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అంటే రాత్రి నుంచి అయితే కాలువలు అదేవిధంగా వాగులు మొత్తం గాలించినప్పటికీ ఎక్కడ వాళ్ళ ఆచూకీ లేదు. బహుశా వెళ్తే వాళ్ళు అడవిలోనే చిక్కుకొని ఉండాలి, లేదంటే ఎవరైనా ఎత్తుకుని పోయి ఉండవచ్చు అని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గయస్. సో మొత్తంగా నెల్లూరు జిల్లాలో మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారులు కూడా తన తండ్రితో పాటుగా చెరువులో ఉన్నటువంటి మట్టిని పూడిక తీసి ఒక బావిని పూడ్చడానికి వెళ్తూ ఉంటే కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందినటువంటి ఇద్దరు పిల్లలు విష్ణువర్ధన్ అండ్ శ్రవణ్ ఇద్దరు కూడా తన తండ్రితో పాటుగా వెళ్ళి ఆ ట్రాక్టర్ ఎక్కడైతే మట్టిని లోడ్ చేసుకుని వస్తుందో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి తండ్రితో పాటుగా వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటూ ఉన్నారని చెప్పి తండ్రి అనుకున్నాడు. కానీ సాయంత్రం కాలం వెళ్ళి ఇంటికి వెళ్తారు కదా అనే ఒక ఆలోచనతో బిజీగా ఉండిపోయాడు మట్టి ట్రిప్పులు కొట్టడంతో. సో అటు పిల్లలిద్దరు కూడా సాయంత్రానికైనా ఇంటికి వెళ్ళకపోవడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. సాయంత్రం నుంచి కూడా అటు డ్రోన్ల సహాయంతో పోలీసు బలగాలు కూడా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అడవిలోకి వెళ్లారనేది కొంతమంది అక్కడ పశు కాపరులు చెప్పినట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. సో అడవిలోకి వెళ్ళి ఉంటారా లేదా ఇంకేదైనా జరిగిందన్న కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్.
From the factory to the wall, Techno Paints does it all.